నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. వచ్చి పాలేరు నియోజకవర్గం. మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే కమ్ మినిస్టర్. మాకైతే మంచిగా అందుబాటులో ఉన్నారు. డెవలప్మెంట్ కూడా బాగానే ఉన్నది. మాకు అడిగింది తర్వాత ఈ పని చేసి పెడతారు. ఈ 6 గ్యారెంటీలు ఒకటే కొంచెం లేట్ డిలే అయ్యి జనాలు ఇబ్బంది పడతారు తప్ప అన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. ఒకటి ఫ్రీ బస్సు పెట్టాలని మహిళలు ఎక్కువ ప్రయాణం చేస్తారు. గుళ్ళు గోపురాలు కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అలాంటివన్నీ కొంచెం అలాంటివి తప్ప రుణమాఫీ ఒకటి 2 లక్షల లోపు వాళ్ళందరికీ మాఫీ అయింది. 2 లక్షల పైన కొంచెం డిస్టర్బెన్స్ వల్ల ఇది పేర్లు తప్పని ఆధార్ కార్డు లేక అట్లా ఇది అవుతుంది. అది కూడా అన్నీ చేయడానికి సిద్ధంగానే ఉన్నది. చిన్న తప్ప వేరే ఏం లేవు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇల్లు కూడా ఈ సంక్రాంతికి వస్తున్నాయి. అది కూడా ఇబ్బంది ఏం లేదు. మాకున్న సమస్యలో ఒక 2-3 ఇంటర్నల్ రోడ్లు ఒకటి కనెక్టివిటీ కావాలి. అదొకటి అడిగినాం. అది కూడా త్వరలో చేస్తామని చెప్పారు. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్? ఇంకా ఆయన వ్యక్తిగతమైనది, పార్టీ లోపమే కాదు. ఆయన వ్యక్తిగతంగానే ఓడిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆయన రాగానే గెలిపించింది. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఓడిపోవడం తప్ప ఇక్కడైతే వేరేది ఏం లేదు. అందులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలం ఉన్నది. పాలేరు అనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాలేరులో బలం ఉన్నది. అది ఎప్పుడైనా ఇది కాంగ్రెస్ గడ్డ, ఇది అంత తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారికి రైతుల పట్ల ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయి సార్? మంచిగా ఉందండి, దాంట్లో అయితే అనుమానం ఏం లేదండి. ఎవరు పోయినా చేస్తూనే ఉంటారు. రైతుల పట్ల కూడా ఉన్నది. కాకపోతే ఈ రుణమాఫీ గురించి కొంచెం జనాలు ఒక భావన ఉన్నది కావట్లేదని. అది కూడా అయితే సార్ దాంట్లో ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉన్నది. సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కొంతమంది రైతు బంధు పడలేదని చెప్పేసి అంటున్నారు సార్. గత ప్రభుత్వం ఈ పాటికి 2 టైమ్స్ వేసేది, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇంతవరకు వేయలేదు, రుణమాఫీ కూడా కాలేదని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీరు మంత్రి గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? నిన్న ఇక్కడికి వచ్చింది కదా. చెప్పినాం సార్, చెప్తే సంక్రాంతి కల్లా రిలీజ్ చేస్తున్నారు. అయితే కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. ఇంతకుముందు చెట్లకి, పుట్టలకి, బోర్డులకి అన్నిటికీ ఇచ్చారు. అలాంటివి కొంచెం ఏమన్నా డిలే అవుతుంది. దానివల్ల ఏమైనా డిలే అవుతుంది తప్ప ఈ జనవరి కల్లా అంతా పడిపోతుంది సార్. ఇబ్బంది ఏం లేదు, అది కూడా అవుతుంది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వరద బాధితులు అని చెప్పేసి అప్పుడు వర్షాలు కొట్టకపోవడం జరిగింది సార్. వరద బాధితులకు నష్టపరిహారం ఎంత మేరకు న్యాయం చేశారు సార్? మా ఊళ్ళో అయితే ఏం లేదండి, బాగానే ఇచ్చారు సార్. పోయిన వాటి కాడ తిరిగి ఒక 15-20 రోజులకు నష్టపరిహారం అందరికీ వచ్చింది సార్. డ్యామేజ్ జరిగిన వాళ్ళకైతే ఇచ్చారు. మా ఊళ్ళో అయితే అలాంటిది ఏం లేదు. చిన్న ఒక 2 గళ్ళు పడితే రైతులకి అవి కూడా నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఒక వారం 10 రోజులు అవి కూడా చేస్తానని చెప్పారు. మా ఊళ్ళో అయితే ఏం లేదు సార్. మన మండలంలో అయితే అందరికి నష్టపరిహారం చెక్కులు వచ్చినాయి, తీసుకున్నారు. ఇబ్బంది ఏం లేదు సార్. ఇంకోటి ఇక్కడ ప్రజలు అంటున్న మాట సార్, ఈ కళ్యాణ లక్ష్మి విషయానికి వస్తే ఇంతవరకు ₹1,00,000 అని చెప్పేసి తులం బంగారం అన్నాడు. అవి ఇంతవరకు ఇక్కడెక్కడ లేవు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1,16,000 మాత్రమే చెక్కులు ఇస్తున్నారు సార్. ఇది ఎప్పుడు అమలు అవుతుందని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్. ఇది ఎప్పుడు అమలు చేస్తారు ప్రజల కోరిక మేరకు? ఏమో సార్, అది కూడా మేము తీసుకెళ్ళాము సార్. ఇట్లా జనాల్లో బాగా ఉన్నదంటే మనం అసలే లోడ్ బడ్జెట్ తోటి వచ్చినాం కదా, త్వరలో అన్నీ సరి చేసుకుంటూ వస్తాం. రాబోయే పండుగ తర్వాత ఏమైనా సెట్ అవుతాం అనుకుంటున్నాం. మేము కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇట్లా అంటున్నారు జనాల్లో బాగుందని చెప్పి, అవన్నీ సెట్ త్వరలో చేసుకోవాలని అంటున్నారు సార్. ఇక్కడ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు ప్రజలకు లబ్ధి చేకూరింది సార్? అంటే ఏ పథకాలు అన్నట్టు? గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇక్కడ ఇప్పటి సేమ్ యాక్టివిటీ నడుస్తూనే ఉన్నాయండి. మంచిగానే ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి, నిరుపేదలకు కానీ వీళ్ళైతే అర్హులైన ప్రతి ఒక్కరికి మంచిగానే వస్తుందండి. ఇబ్బంది అయితే ఏం లేదు. కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ ఇవన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చినాయి. అలాంటి ఇబ్బందులు అయితే ఇక్కడ ఏం లేవు సార్, మంచిగానే ఉన్నాయి సార్. ఇక్కడ రైతులు పండించిన పంటకి ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయలేదు సార్. ఇప్పటికి కూడా రోడ్ల మీదనే ధాన్యం పోస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు కూడా ఏం లేవు సార్. ఈ రైతులకి ఎప్పుడు అమలు చేస్తారు? లేదు సార్, ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి బోనస్ ఇస్తున్నామని అమ్మిన 3వ రోజే బోనస్ 500 పడుతుందండి.
అది రోడ్ల మీద ఎండబోసినాయి ఏంటంటే కొంత జనాలు ఇంట్లో తినడానికి సాంబ మసూరు రోడ్లు కొంతమంది ఎండబెట్టుకొని దాచుకోవటానికి ఉన్నారు. కొంచెం ఎండబెట్టే ఐకేపీకి అమ్మాలంటే ఎండబెట్టిన ధాన్యాన్ని కొంటున్నారు. ఎండబెట్టేస్తే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. 500 పడుతూనే ఉందండి. అది 3-4 రోజులు పడిపోతుంది. అది ఇది దాని ఏమంటారు సబ్సిడీ ఇది వాళ్ళు ఇస్తాను 500 కూడా పడుతూనే ఉందండి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది సార్ నిన్న మంత్రి గారి ఊరికి రావడం జరిగింది సార్. ఇది అంటే ఏ అభివృద్ధి కార్యక్రమాలపైన శంకుస్థాపన చేయడం జరిగింది, అది ఎప్పుడు పూర్తి చేస్తారు సార్? ఈ సిమెంట్ రోడ్లు వచ్చినాయండి. 25 లక్షలు ఇచ్చారు ఈ ఊరికి. ఎన్ఆర్ఈఎస్ కింద అంతర్గత సిమెంట్ రోడ్లు ఇచ్చారు. నిన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మంత్రి గారు వచ్చి చేయించారు. ఒక నెల రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఇచ్చిన వరకు కూడా 20 నెల రోజుల్లో కంప్లీట్ చేస్తాం సార్. ఇక్కడ మాజీ సర్పంచ్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది సార్? మంచిగా ఉందండి. ఇక్కడైతే ఇంతవరకు ఏ సర్పంచ్ కూడా మంచిగా చేశారు. దాంట్లో ఇదేమి ఇబ్బంది లేదు సార్. మాకు కూడా ఇంతకుముందు సిపిఐ కూడా మాకు మిత్రపక్షం. ఇక్కడ సిపిఐ కాంగ్రెస్ కలిసే పనిచేస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి కలిసే ఉంటుంది. మంచిగా ఉంది, ఇబ్బంది లేదు సార్. మంచిగా చేశారు వాళ్ళది కూడా. సార్ ఈ 6 గ్యారంటీలలో ఒకటైనా ఉచిత బస్ సార్, అది ఉద్యోగస్తులకు మాత్రమే పనిచేస్తుంది. నిజంగా పేదింటి ఆడపడుచులు బయటికి వెళ్ళడం కూడా కష్టమవుతుందని చెప్పేసి అంటున్నారు. దానికి బదులుగా ఈ మొగోళ్ళు కూడా సీట్లు దొరకక చాలా అవస్థపడుతున్నాం అంటున్నారు సార్. దాంట్లో మార్పులు చేర్పులు చేస్తారు? మార్పులు చేయాలి సార్. అదైతే వాస్తవం. కొంచెం అంత పేదవాళ్ళకైతే బాగానే గుళ్ళు గోపురాలు మా ఊరు నుంచి కూడా వెళ్తూనే ఉన్నారు. మహిళలకి వాస్తవంగా మగవాళ్ళ సీట్లు దొరకట్లేదు అంటే అది వాస్తవం సార్. ఫ్రీ బస్ కాబట్టి అందరూ పుణ్యక్షేత్రాలు కట్టి వెళ్తారు. ఇదైతే బాగానే ఉన్నది. కానీ ఎవరో కొంత ఇబ్బంది పడే మాట అయితే వాస్తవం. మార్పు ఎలా తీసుకున్నారు? మార్పు ఎలా ఉంది సార్? ఎక్స్ప్రెస్లో మినహాయించి ఓన్లీ సర్వీసులు పెంచాలండి. ఇంకా సర్వీసులు పెంచాలి. ఆర్డినరీ బస్ కానీ పరిమితం చేయాలి. లేదంటే ఎక్స్ప్రెస్లు కూడా ఎక్కుతారు కాబట్టి ఏ బస్సు ఎక్కే పరిస్థితి లేకుండా ఉన్నది. కాకపోతే అందరు వినియోగించుకుంటున్నారండి. అట్లనే లేదు, ఉన్నోళ్ళకి ఉపయోగం లేదు అనేది లేదు. అందరు మహిళలు బాగానే ప్రయాణాలు చేస్తారు. మంచిగానే ఉన్నది. దాని గురించి ఇబ్బంది లేదు. ఈ ఒకటి ఇబ్బంది ఏది సీట్లు దొరక్క బస్కి 60 మంది ఎక్కాల్సింది 120 మంది ఎక్కుతున్నారు. అంత తప్ప వేరేది ఏం లేదు సార్. అందరికి మంచిగా ఉపయోగపడుతుంది సార్. బీసీ వర్గీకరణ పైన కులగణన అంటారు సార్. కులగణన పైన మీ అభిప్రాయం ఏంటి? ఆ కులగణన చేయడం ద్వారా నిజంగా బీసీలకు న్యాయం జరుగుతుంటారు? 100% జరిగిద్దండి. అది జరగటానికి సార్ ఇప్పుడు ఇక్కడ పెట్టిన రిజర్వేషన్లో ఒక తక్కువ కులం ఉన్న వాళ్ళు ఇది ఉన్నారు. అట్లా కాకుండా ఈ ఓన్లీ బీసీలకే చేయాలని చెప్పి కులగణన పెట్టింది. కంపల్సరీ న్యాయం జరిగిద్దండి. ఇబ్బంది లేదు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఎలాంటి రక్షణ కల్పిస్తుంది సార్? గత ప్రభుత్వంలో కూడా ఫెయిల్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి న్యాయం చేయబోతుంది? అట్లనే లేదు సార్. ఎక్కడ ఇబ్బంది పడే దాఖలా లేవు. మహిళలకు కూడా మంచిగానే ఉన్నది. ఏది వచ్చినా స్పందిస్తూనే ఉన్నారు. అట్లా లా అండ్ ఆర్డర్ అయితే మంచిగానే ఉన్నది. మరి అలాంటిది అయితే ఏం లేదు. మాకు తెలిసి అయితే మరి ఏదైనా ఉంటే మీరే చెప్పాలి. మీడియా పరంగా మాకైతే మంచిగానే ఉన్నదండి. మహిళల పట్ల కూడా బాగానే ఉంది. ఎమ్మటే స్పందిస్తున్నారు. మంచిగానే ఉన్నదండి సార్. ఇక్కడ సిటీ ఎలా పనిచేస్తుంది సార్? సిటీ ఏర్పాటు చేసి సిటీ మంచిగానే ఉందండి. బాగానే ఉన్నది. అలాంటిది ఏం లేదు. బాగానే ఉన్నది. స్పందిస్తూనే ఉంది. ఏదైనా పోయినా మంచిగానే ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఎక్కడైనా ఉంటూనే ఉంటాయి సార్. ఉన్నప్పుడు ఏముండవు. మంచిగానే ఉన్నది సార్. గత ప్రభుత్వంలో విలేజ్లలో ప్రతి గల్లీకి ఒక 3-4 బెల్ట్ షాపులు ఉండేవి సార్. ఆ నిర్మూలన కోసం మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల నిర్మూలించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది మంత్రి గారి ఏరియాలో కూడా అదే నడుస్తుంది. దాని నిర్మూలన కోసం మంత్రి గారు కానీ మీ కార్యకర్తలను ఎలా కృషి చేస్తున్నారు? మేము కూడా ప్రయత్నం చేస్తారు. అది కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ప్రతి గల్లీకి మా ఊళ్ళోనే 30-40 ఉన్నాయి షాపులు. కొంచెం దాని మీద కూడా చెప్తాం. ఈసారి చెప్పి అలాంటివి లేకుండా నిర్వహించాలని మేము కూడా మంచిగా దృష్టికి తీసుకెళ్తాం. పని చేపిస్తాం. అంటే ఇక్కడున్న మహిళలు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మద్యపాన నిషేధం పైన చర్యలు తీసుకుంటలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత యువత మొత్తం దానికి బానిసలు అవుతున్నారని చెప్పేసి అంటున్నారు. యువతలో మీరు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? అది కంపల్సరీ ఉందండి. దాని మీద కూడా మాట్లాడుకొని లేకుండా చేద్దామనే ఆలోచన ఉంది సార్. మాకు ఊళ్ళో బెల్ట్ షాపులు అనేది లేకుండా చేయాలనేది మాకు కూడా ఉన్నది. కానీ అంతా మామూలు భేద విక్కులే అమ్ముకొని జీవనం సాగిస్తారు. దానివల్ల కొంత ఊరు ముందు అడిగేయట్లేదు.
సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యంపై ఈ కాన్స్టిట్యున్సీలో అంటే మంత్రి గారి ఏరియా కాబట్టి ఎలాంటి అంటే బలోపేతం చేసింది సార్ విద్యా వైద్యం పైన? ఇప్పుడు వైద్యం మంచిగా ప్రతి ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ కింద చేయాలని చెప్పి చేశారు. ఉన్న మంచిగా ఉంది ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేట్ కూడా కావట్లేదు, ఏమంటే ఫాస్ట్గానే ఇస్తున్నారండి. దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్య విషయంలో కానీ దీంట్లో కానీ వేరే ఏం లేదు, బాగానే ఇది అవుతుందండి. సార్ ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? నాకు అంత ఐడియా లేదు సార్. ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగా 30 సంవత్సరాల పోరాట ఫలితం వచ్చేసిందన్నారు సార్. దాన్ని మీరు అమలు చేస్తారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? అది అందరితో ఫుల్ స్టాప్ పెడతారా? నాకు దాని మీద ఐడియా లేదు సార్. నాకు ఐడియా లేదు దాని మీద. సరే సార్, ఇక్కడ ప్రజలు ఎంతసేపు ఉన్నా ఎన్నికలు వస్తున్నాయి సార్. ఓటు అంటేనే మద్యం అని ఈ రెండు కాకుండా వాటి నిర్మూలన కోసం మీరు ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? ఇది లేదండి, ఇక్కడైతే లేదు, మద్యం మనీ అనేది అంత ఇది లేదు. కొంచెం ఈ మధ్య టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాకనే అది డబ్బు బాగా ఇదైంది. అంతకుముందు ఇక్కడ డబ్బులు ఇచ్చి చేయటం అనేది లేదు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన ఓట్లకి ఇంత డబ్బులు ఇవ్వటం అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అది లేదు సార్. రేపు నెక్స్ట్ కూడా ఇక్కడ గ్రామ పంచాయతీలకి ఏమున్నారు సార్, క్యాండిడేట్ని యూజ్ చేస్తారు, డబ్బు మద్యం అవుతుంది లేదండి. సార్ ఇప్పుడు సర్పంచ్ పరిపాలన ముగిసి కూడా ఒక 10 monthsగా వస్తుంది సార్. స్పెషల్ ఆఫీసర్లా పెట్టారు. గ్రామ పంచాయతీలన్నీ కూడా కుంటుపడుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు. వాళ్ళ సమస్యలను ఎక్కడ చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అంటున్నారు సార్. ఎందుకు చేయడం జరుగుతుంది? ఎక్కడ ఎన్నికలకు ఎక్కడ లేట్ అవుతుంది సార్? ఈ వర్గీకరణ విషయంలో ఆగుతుందండి. బీసీ కులగన్న వల్ల ఆగుతుంది. ఇబ్బందులు ఏం లేదు సార్. మంచి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ కానీ ఇక్కడున్న వీళ్ళు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఇబ్బందులు అయితే ఏం లేవండి. దీనివల్ల కులగన్న వల్ల లేట్ అవుతుంది. నెక్స్ట్ రేపు జనవరిలో జరిగేటట్టుంది ఎలక్షన్ కూడా. ఇబ్బంది ఏం లేదండి సార్. ఇక్కడ కొంతమంది పెద్ద అధికారులు కులగణనకు సహకరించలేదని చెప్పేసి కొంతమంది ప్రజలు తీసుకొస్తున్న సమస్య సార్, ఇది ఎంతవరకు వాస్తవం? మా దగ్గర అయితే ఎవరు ఆపలేదండి, అలాంటివి ఎవరు ఆపలే. అంత సజావునే జరిగింది. అందరూ 99%, 1% ఎక్కడ అసలు 1% కూడా లేదు. ఇక్కడ 100% జరిగింది కులగన్న. సార్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి సార్. ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మంత్రి గారు వచ్చిండు, మీకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటిపైన మీరు ప్రజలకి 6 గ్యారెంటీలు ఏ విధంగా తీసుకెళ్తారు సార్? 6 గ్యారెంటీలు జనంకు మంచి అభిప్రాయం ఉందండి. రేపు నుంచి సన్నబియ్యం కూడా వస్తున్నాయి. రేపు నుంచి జనవరి నుంచి సన్నబియ్యం కూడా వస్తున్నాయి. జనంలో ఏది లేదు, మంచిగా ఉంది, మంచి అభిప్రాయం ఉంది. వీళ్ళే కలిగి చేసుకొని చెప్పేది తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసేది తప్ప వేరే జనంలో అయితే ఏం లేదండి. ఆ ఇబ్బంది ఏం లేదు. జనాలు కూడా మంచిగా ఉన్నారు. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు సార్. చివరిగా 500 బోనస్ ఓన్లీ సన్నవడ్లకే కాకుండా పత్తికి కానీ మిగతా పంటలకు దొడ్డోడ్లకు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంతమంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఇది మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారా? కంపల్సరీ తీసుకెళ్తుండే, అందరు జనాల్లో ఉన్నది. అయితే సన్నోడ్లు ఏంటంటే దిగుబడి తక్కువ వస్తుంది, ముద్దులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది, వాటికి కొడిగాలనేది జనాల్లో బాగున్నది. మేము కూడా తీసుకెళ్తాం, అంటే ఆ సమస్యను తీసుకెళ్తాం, చెప్తాం, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, అడుగుతాం, దాని మీద కూడా ఫైట్ చేపిస్తాం. ప్రజల కోరిక మేరకి మీరు సర్పంచ్గా పోటీ చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? ఇంతవరకు అయితే ఏం లేదండి, అలాంటి ఆలోచన లేదు. అప్పుడేమైనా రిజర్వేషన్ వస్తే ఒకవేళ ఏమన్నా లేదు సార్, అసలు అయితే ఆలోచన లేదు. ఓకే సార్, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.